తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కథానాయికగా రమ్యకృష్ణకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు క్రియేటివ్ దర్శకుడిగా కృష్ణవంశీ ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఇక వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం వెనుక పెద్ద నటుడి పాత్ర అయితే ఉంది. కృష్ణవంశీ డైరెక్టర్గా మెగాఫోన్ పట్టుకోకముందే రమ్యకృష్ణ దక్షిణాదిలో నెంబర్ 1 హీరోయిన్. అంతేకాదు బాలీవుడ్లో కూడా పలు సినిమాలు నటించి మెప్పించారు. ఇక దర్శకుడిగా కృష్ణవంశీ తొలి సినిమా గులాబీ. ఈ సినిమాలో చక్రవర్తి మహేశ్వరిపై పిక్చరైజ్ చేసిన బైక్ సాంగ్ మేఘాలలో సాగిపోమ్మన్నది సాంగ్ పెద్ద సంచలనమైంది. ఈ సినిమా పాటల టేకింగ్ తో పాటు కథ కూడా బాగుండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే అప్పట్లో ఈ బైక్ సాంగ్ చూసి రమ్యకృష్ణ ఫుల్ ఇంప్రెస్ అయిందట. మన తెలుగు సినిమాలో ఇలాంటి ఒక పాటను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదని పలు ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించింది. ఈ సినిమా తర్వాత నాగార్జునని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. నాగ్తో తెరకెక్కించిన నిన్నే పెళ్లాడతా సినిమాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే కృష్ణవంశీ రమ్యకృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా చంద్రలేఖ. కృష్ణవంశీ రీమేక్ చేసిన తొలి సినిమా. ఈ సినిమాలో రమ్యకృష్ణ చంద్ర క్యారెక్టర్ లో కనిపించింది. ఈ సినిమా కంటే ముందు రమ్యకృష్ణను కృష్ణవంశీకి పరిచయం చేసిన నటుడు బ్రహ్మానందం. ఇక రమ్యకృష్ణను కృష్ణవంశీకి ఫస్ట్ టైం కలిసింది మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన అదిరింది అల్లుడు సినిమా సెట్ లో. ఆ సెట్ లో బ్రహ్మి వీళ్ళిద్దరిని ఒకరితో ఒకరికి పరిచయం అయితే చేశారట. తర్వాత వీళ్ళిద్దరూ తరచుగా మీట్ అవుతూ ఉండేవారట. అలా 6 ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత వీళ్ళిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరూ 2003లో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వీరికి రిత్విక్ కృష్ణ అనే బాబున్నాడు. వీళ్ళిద్దరి పేరులో ఉన్న కామన్ గా ఉన్న కృష్ణ పేరు కలిసి వచ్చేలా వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టారు. షాదీ తర్వాత రమ్యకృష్ణ కృష్ణవంశీ డైరెక్షన్ లో శ్రీ ఆంజనేయం సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించింది. తర్వాత రంగమార్తాండలో కూడా రమ్యకృష్ణ యాక్ట్ చేయడం విశేషం.